రాష్ట్రం అంతటా అంటే బీజేపీ కార్యకర్తలు కానీ చాలామంది కూడా బీజేపీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారని ఒక చర్చనీయాంశంగా మారుతా ఉంది. సో ఏంటి మరి మీరేం చెప్తారు? మరి ఎవరైతే పార్టీ భవిష్యత్తు బాగుంటుంది అంటారు, ఎవరు అంటే పార్టీ అధికారులు రావడానికి ప్రోత్సహిస్తారు కావచ్చు, ఏ నాయకుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబిలిటీ క్యాండిడేట్సే. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరికి తెలంగాణ యొక్క ఉద్యమం మీద అవగాహన ఉంది, తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఎక్కువ ముందు నడిచిండ్రు. రెండో విషయము ఈ యొక్క క్యాబినెట్లో కానీ మంత్రిత్వ శాఖలో కానీ ఎవరికి ఆ యొక్క ఆలోచన అవగాహన ఉంది. నెక్స్ట్ ఒక ఫ్లోర్ లీడర్గా పనిచేసినటువంటి అవగాహన ఎవరికి ఉంది. నెక్స్ట్ ఒక అసెంబ్లీ నడిపే విధి విధానం ఎవరికి ఆలోచన ఉంది. అదేవిధంగా తెలంగాణ పోరాటంలో భాగస్వామ్యం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు, గ్రామ స్థాయిలో ఒక నాయకుడు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అన్నీ చూసుకుంటూ, అదేవిధంగా ఈ నాయకుడికి ఇస్తే రేపు రాష్ట్రం అంతా కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. మరికొద్ది రోజుల్లోనే బీసీ ప్రెసిడెంట్ అనేది మాకు ఆల్రెడీ ఇంటర్నల్గా వచ్చేసింది. మాకు అసలు బీజేపీ ఆలోచన ఇప్పుడు బీసీ నినాదమే. బీసీలకి రేపు రాబోయే రోజుల్లో 50% టికెట్లు కూడా ఇవ్వబోతా ఉంది అనేది ఇంటర్నల్ ఆల్రెడీ లాస్ట్ టైం ఇచ్చాం, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. డెఫినెట్గా బీసీలకి మంచి జరిగేది రేపు బీజేపీతోనని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే ఒక నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండి వారు బీసీ ప్రధానమంత్రిని చేసింది ఈ దేశం అంటే ఫస్ట్ బీసీ ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ అని గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత గొప్పగా ఈరోజు కూడా ఒక బీసీకి ప్రధానమంత్రి ఇస్తే ఎట్లా చేస్తాడు అనే దానికి నిదర్శనం నరేంద్ర మోడీ గారు. అందుకే రేపు అన్ని రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రి కావాలి, ఈ దేశం మొత్తము బీసీ ఎస్సీ ఎస్టీలే పరిపాలించాలనే నా యొక్క ప్రధాన ఎజెండా. మీరు ఇట్లా చెప్తా ఉన్నారు, కానీ ఈరోజు అయితే నిన్న ఒక మీటింగ్లో కూడా స్వయాన ముఖ్యమంత్రి గారు బ్రిటిషర్ల కంటే బీజేపీ పార్టీ డేంజర్, బీజేపీ పార్టీ నాయకులే డేంజర్, వాళ్ళని తెలంగాణ రాష్ట్రంలో కాదు కదా వాళ్ళని అక్కడ దరిదాపులో కూడా రానియనని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? దేనికోసము బీసీలు డేంజరు, దేనికోసం బీజేపీ డేంజరు? 300 శాంతి భద్రతలు తీసుకురావడానికి 370 ఆర్టికల్ తీసుకొచ్చినందుకు బీజేపీ డేంజరా? లేకపోతే ఎన్నో రోజులు ఉన్నటువంటి రామ మందిర నిర్మాణంలో ఉన్నటువంటి శ్రీరాముని నిర్మించినందుకు బీజేపీ డేంజరా? లేకపోతే 11వ స్థానం నుంచి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను 5వ స్థానాన్ని తీసుకొచ్చినందుకు బీజేపీ డేంజరా? లేకపోతే ఏ విషయంలో రాజ్యాంగాన్ని మార్చా అని చెప్పి అబద్ధాలు చెప్పిన మీరు ఈరోజు రాజ్యాంగాన్ని మార్చకుండా ఉన్నందుకు బీజేపీ డేంజరా? అంటే మీరు మాకు చెప్పిరు, నేను అడుగుతా ఉన్నాను. ఇది చాలా తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ రోజు వరకు మా నాయకులు ఎవరైనా కూడా రాజ్యాంగాన్ని మారుస్తాను అన్నటువంటి నాయకులు ఎవరైనా ఉంటే చూపించండి. అనవసరమైనటువంటి ప్రచారం. ఈరోజు నిజంగా వక్ఫ్ బోర్డు బిల్లు ప్రవేశపెట్టడానికి మాకు పూర్తి మద్దతు, పూర్తి స్ట్రెంత్ ఉంది, బలం ఉంది కాబట్టి వక్ఫ్ బోర్డు బిల్లు ప్రవేశపెట్టినాం. నిజంగా రాజ్యాంగాన్ని మార్చే స్ట్రెంత్ ఉన్నట్టే కదా, మరి మార్చొచ్చు కదా. అక్కడ ఈ రోజు కూడా గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన ఏ రోజు లేదు. రెండో విషయం, ఇంకోటి అబద్ధం ఏమి చెప్తారంటే బీసీ రిజర్వేషన్ కులగణన అని చెప్తారు. నేను అడుగుతున్నాను, కులగణన తెలంగాణలో చేస్తారు. తెలంగాణ చేసినప్పుడు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తారు. మరి ఎందుకు బీసీ కులగణన కర్ణాటకలో అయితే లేదు? అంటే ఈ తెలంగాణలో పైసలు లేక, అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా లేక నడిపించే పరిస్థితిలో మనం లేము. ఏదో స్ట్రాటజీ క్రియేట్ చేసి, ఏదో వైరం క్రియేట్ చేసి దాని గురించి మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నువ్వు బీసీలకి 7 నుంచి 8 మంత్రి పదవులు ఇప్పి, నువ్వు మంచి నాయకుడు అని అందరము నీకు బీసీ నాయకుడు, బీసీలకు మంచి చేసిన నాయకుడు మేము గుర్తు చేస్తాం. క్యాబినెట్లో 7 నుంచి 8 మందికి మంత్రి పదవులు ఇప్పి బీసీలకి, అదేవిధంగా ఎస్సీలకి మాదిగలకి 2 మంత్రి పదవులు ఇప్పించేసి, అదేవిధంగా ఎస్టీలకు 1 మంత్రి పదవి ఇప్పించేసి, అదేవిధంగా మైనార్టీలకు 1 మంత్రి పదవి శాతం ప్రకారం చెప్తున్నాను. వాళ్ళ మంత్రి పదవి అంటే గుర్తొచ్చింది, ఇప్పటివరకు కూడా మంత్రి పదవి విస్తరణ ఇప్పటివరకు కాని పరిస్థితి. ఏం చెప్తారు అసలు దీనికి? అసలు ఉన్న 18లో 17 మంత్రులలో కనీసం ఇప్పటివరకు మంత్రి పదవులు వేసుకోలేని పరిస్థితిలో మీ పార్టీ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రి పదవిలో 1 నెల రోజులు 3 నెలలు డిఫరెన్స్ చేస్తే మీరు పెద్ద ఆందోళన చేసిండ్రు. ఈరోజు మీరు చేసిన పని ఏంటిది? సో అందుకే నేను ఏం చెప్తానంటే, మంది చేస్తేనేమో మనం చేస్తేనేమో సంసారం, మంది చేస్తేనేమో వ్యభిచారం అన్నట్టు మీ పార్టీ కొనసాగుతూ ఉంది. ఈరోజు దయచేసి రేవంత్ రెడ్డి గారు, నీకు నిజంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్, అందులో నుంచి ముస్లింలను తొలగించు. ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నది. దగ్గరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, సో అందులో కూడా చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. నేను ఏమంటానంటే, వాళ్ళ బీసీ డిక్లరేషన్లో ఏముందంటే కాంట్రాక్టర్లకి 42% ఇస్తాం, ఓకే, పిల్లల చదువులో 42% ఇస్తాం,
ఉద్యోగాల్లో 42% ఇస్తాం. ఇది మనం మాట్లాడుకుంది. మరి ఈ రోజు వరకు నువ్వు అమలు చేసింది ఎక్కడ? నీ చేతిలో ఉన్నది నువ్వు ఎందుకు డ్రామా చేస్తున్నావు? అసెంబ్లీలో అమైన్మెంట్ చేస్తావు, మళ్ళీ సెంట్రల్ పంపుతావు. అక్కడ ఒక బీసీ సంఘాన్ని మాట్లాడుకుని ఆ బీసీ సంఘంతో ధర్నా చేపిస్తావు. దానికి ముఖ్య అతిథిగా నువ్వే పోతావు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? నువ్వు ఒక బీసీ ముఖ్యమంత్రివా లేకపోతే బీసీ సంఘంలో నాయకుడువా? ఏం చేస్తున్నావు అర్థం అవ్వట్లేదు. నువ్వు అక్కడికి వెళ్ళి సంఘంలో మీటింగ్ పెట్టించుకుంటావు, నువ్వే ముఖ్య అతిథిగా పోతావు, నువ్వే చేయగొట్టించుకుంటావు. ఇదంతా ప్రజలకు అర్థం అవ్వట్లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్ట్లో 42% బీసీలకు ఇప్పియండి. ఎందుకు ఇవ్వలేకపోయినావు? కనీసం 1% కూడా ఈరోజు వరకు. అదేవిధంగా నువ్వు ఈరోజు బీసీలకి అంత చిత్తశుద్ధి ఉంది కదా, మరి బీసీలకు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నేను గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం ఏంటంటే, ఈరోజు వాళ్ళేదో బీసీలకు మేము గొప్ప చేస్తామని మాట్లాడుకుంటున్నారు కదా. ఫస్ట్ టర్మ్లో 22 మందికి టికెట్లు ఇచ్చారు వాళ్ళు బీసీలకు, ఎమ్మెల్యే టికెట్లు. సెకండ్ టర్మ్కి వచ్చే వరకు 19 మందికే ఇచ్చారు. 19 మందికే ఇచ్చారు బీసీలకు టికెట్లు. వీళ్ళని తీసుకుందాం. వీళ్ళు ఇప్పుడేమొచ్చారు, వీళ్ళు 19 టికెట్లే ఇచ్చారు. అంటే విషయం ఏంటంటే బీసీలకి కేవలం వాళ్ళ పర్సంటేజ్ చాలా దారుణంగా చెప్తున్నా కదా. ఎస్సీ ఎస్టీ బీసీ అంటే స్కీమ్స్, పాలసీస్, మనీ, పెన్షన్స్ అన్నట్టే చూస్తున్నారు. కేవలం ఓట్ల కోసమే బీసీలు పనికొస్తారు, మిగతా వాటికి పనికిరారా? అదే నడుస్తుంది ఈరోజు. ఆ వ్యవస్థని మార్చడానికే ఈరోజు బీసీ గలం అందరూ యూనిటీ అవుతున్నారు. తప్పకుండా వచ్చే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కాబోతా ఉన్నాడు.